ఉన్నాయి, మనకి ఏమి తక్కువ లేదు, ఇంకా నువ్వు సంపాదించేది ఏంటయ్యా గనక నీ ఆలోచన కరెక్ట్ కాదు, వృత్తులు ఆయన అని చెప్పుకుంటాడు. అయితే ఆయన కుమారుడు వెనక పేరుకే చేసేదేమి లేక తండ్రి తన విఘ్నతకి వదిలివేశాడు. తనకు రావాల్సిన ఆస్తిని పంచిపెట్టి ఇక తనకు రావాల్సిన ఆస్తంతా తీసుకుని తన స్నేహితులను తీసుకొని వెళ్ళి ఆ డబ్బుతో దుర్వ్యాపారం చేశారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చేశారు? దుర్వ్యాపారం. మంచి వ్యాపారం కాదు. అంటే ఏం చేసి ఉంటారు? పబ్బులు, క్లబ్బులు, బార్ షాపులు, రెస్టారెంట్లు పెట్టి వ్యాపారం చేసి ఉంటారు. ఎప్పుడైతే స్నేహితుల మాట విని, ఎప్పుడైతే చెడు సహవాసాలు బట్టి తండ్రి దగ్గర పోట్లాడి పంచి తీసుకునేటువంటి ఆస్తి అంతా క్రమక్రమంగా హరించుకుపోతా ఉంది. ఆస్తి అయిపోతుంది. ఇతని దగ్గర ఎప్పుడైతే ధనము అయిపోవడము ప్రారంభమైందో తన దగ్గర ఉన్నటువంటి స్నేహితులు ఎవరైతే ఉన్నారో ఒక్కొక్కరిగా కనుమరుగై. అంతే కదా ఈరోజు లోకంలో మనం చూస్తా ఉన్నాం. నీ దగ్గర డబ్బు ఉంటే సుబ్బమ్మ గారు కాస్త సుబ్బాయమ్మ గారు అండి, సుబ్బమ్మ గారి కాస్త సుబ్బాయమ్మ గారు అవుద్ది. అదే డబ్బు లేకపోతే సుబ్బమ్మయ్య. నీ దగ్గర డబ్బులుంటే నీకు ఇల్లు ఇస్తారు. నీ దగ్గర డబ్బులుంటే 10 మంది నీ చుట్టూ చేరతారు. నీ దగ్గర డబ్బులుంటే నీకంటే గొప్పవాడు లేడు, నీకంటే ఆయన లేడు, ఏడలేడు, నీకంటే తోపు తురుము ఎవరు లేరని చెప్పి చుట్టూగా మీ పుక్కడలతో ముంచి తేలుతా ఉంటారు. ఎప్పుడైతే మన దగ్గర డబ్బులు అయిపోతాయో ఒక్కరు కూడా కనిపించకుండా కనుమరుగైపోతారు. అలాగనే ఈ తప్పిపోయిన కుమారుడి దగ్గర కూడా తన వెనుక ఎంత వెళ్ళినటువంటి స్నేహితులందరూ కూడా ఇతని దగ్గర డబ్బు అయిపోయాకే చివరికి ఒంటరిగా మిగిలిపోయిన తర్వాత ఆకలి అవుతుంది. ఏదైనా హోటల్కి వెళ్ళి భోంచేద్దాం అంటే డబ్బులు లేక ఎవరి దగ్గరికి వెళ్ళి కొంచెం పట్టిన అన్నం పెట్టాలి, నాకు ఆకలి అవుతుందని చెప్పి అడగటానికి సిగ్గు. ఉన్నత స్థితిలో నుంచి ఓ గొప్ప కుటుంబం నుంచి వచ్చినటువంటి వాడు ఒకవేళ అది కూడా తగ్గించుకొని వెళ్ళి మనం ఒకవేళ ఇంటి దగ్గర వెళ్ళి భోజనం పెట్టమని అడిగితే కాళ్ళు చేతులు బాగున్నాయి కదా, నీకేమి దొప్పుడు పని చేసుకొని బ్రతకొచ్చు కదా అని అంటారేమని ఒక ఆలోచన కలిగి చివరికి ఎవరిని అడగకుండా చేసింది, ఎవరి దగ్గరికి వెళ్ళి ఏదైనా పని చేసుకొని ఆహారం సంపాదించుకుందామని వెళ్ళాడు. వెళతా మార్గంలో ఎవరి దగ్గర అంటే పందులు మేపేటువంటి వ్యక్తి దగ్గర. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరో పందులు మేపే వ్యక్తి తగిలారు. సరే, ఎవరైతే ఆకలి తీరాలి, ఎవరి దగ్గర అయితే అంత పని చేసి ఆకలి తీర్చుకుందామని వెళ్ళి అతని దగ్గరికి, అయ్యా నాకు కొంచెం పట్టిన అన్నం పెట్టండి, నీ దగ్గర ఏమి చేయమంటే చేస్తానంటే, ఏమి చేయమన్నా చేస్తావంటే చేస్తానయ్యా అన్నాడు. చివరికి అదిగో ఆ పందులు ఉన్నాయి కదా, ఆ పందులు తీసుకెళ్ళి మేపుకుని రా, అప్పుడు నీకు ఆహారం. ముందు ఆహారం పెట్టలా, ఆ పందులు తీసుకెళ్ళి మేపుకొని రా, అప్పుడు ఆహారం పెడతా ఉన్నాడు. సరే, చేసేది ఏమి లేక ఆకలి తీరాలి కనుక ఎవరిని చేయి దాపి అమ్మ ఆకలి అన్నం పెట్టని అడగలేక ఆ పందులు తీసుకొని మేపడానికి వెళ్ళి ఆ పందులకు పొట్టు వేస్తూ ఉన్నాడు. చివరికి ఆకలి తప్పుకోలేక ఆ పందులు తినే పొట్టును తిని తన ఆకలి తీర్చుకుందాం అనుకున్నాడు. కానీ పందులు ఊరుకుంటే కొన్ని ప్రాంతాలు మనం పందులు చూస్తా ఉంటాం. ఏదైనా కుళ్ళిపోయిన కాయలు, ఏదైనా పదార్థాలు ఉంటే ఆ పందులు తింటూ వాటికయ్యే కలబడుకొని మూతులు పొడుచుకుని కొట్టుకుంటా ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో ఈ పందులు మేసే పొట్టు ఇతను పోయి తినాలంటే తినేస్తాయా? కానీ ఆశ కూడా కొద్దిగా నీరు గారిపోయింది, ఏమి తోసిన పరిస్థితి. అప్పుడు వాడాడు పాట, ఏమన్నా? పందులు మే
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కనీసం ఆ పందులు తినే పొట్టు తినేనా ఆకలి తీర్చుకుందామంటే ప్రయోజనం లేకుండా పోయింది. అప్పుడు పుట్టింది తన మనసులో ఒక పశ్చాత్తాపం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అహము అణిగిపోయింది. తనలో ఉన్నటువంటి ఆ యొక్క అహంకారము తొలగిపోయింది. డబ్బుందనే గర్వం, అధికారం ఉందనే గర్వం, నాకేమి లేదనే గర్వము, అహము అణిగిపోయింది. చివరికి నిస్సహాయ స్థితిలోకి దిగజారిపోయాడు. అప్పుడు పశ్చాత్తాపం అయింది. ఓ ప్రాంతంలో ఒక వెలుక ఎనగెత్తి పిల్లి పడగా, పిల్లి పడినప్పుడు ఈ వెలుక ఆ పిల్లి బారి నుంచి ఏ విధంగా సరే తప్పించుకోవాలని పారిపోతా ఉంది. చివరికి ఒక అరణ్య మార్గంలో, అడవి ప్రాంతంలో పారిపోయిన తర్వాత ఇక ఈ పిల్లి కూడా ఎంట పడతా ఉంది, వదిలిపెట్టట్లేదు. చివరికి ఏం జరిగిందంటే ఈ ఎలుక ఒక బెజ్జంలో దూరి ఈ పిల్లి పోయిన దాకా బెజ్జం నుంచి బయటకు రాకుండా అక్కడ దాక్కుని ఉంది. చివరికి ఈ పిల్లి బయటకు వస్తే పట్టుకొని తిందామని చెప్పి చాలా సేపు చూసింది. ఇసుకు పుట్టేసి పిల్లి వెళ్ళిపోయిన తర్వాత ఈ యొక్క మళ్ళా ఈ ఎలుగు బయటకు వచ్చేసి వచ్చిన తర్వాత ఏమీ అర్థం కాలేదు. అలాగనే వెళ్తూ ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో ఒక స్వామీజీ తగిలాడట. ఎవరో స్వామీజీ, ఒక ముని, ఒక ఏమంటారు తపస్సు చేసేటువంటి ముని తగిలాడు. అక్కడికి వెళ్ళి, అయ్యా స్వామీజీ గారు, ఇదిగో నా పరిస్థితి దారుణంగా మారిపోయింది, నాకు శిక్ష లేకుండా పోయింది, ఇదిగో నన్ను పిల్లిగా మార్చండి అయ్యా అని అడిగాడు. పిల్లే కదా ఎంకిడితే పడది కనుక ఆ పిల్లిగా మారితే పిల్లి నా ఎనికిడితే పడదు కనుక నన్ను పిల్లిగా మార్చమంటే, ఓ అదెంత పని, నీవు పిల్లి వగదుగా నన్ను పిల్లిగా. సరే ఆ పిల్లిగా ఆ జీవనం కొనసాగుతున్నప్పుడు కొన్ని దినాల తర్వాత దీనిపై కుక్కల దాడి చేయడం ప్రారంభించింది. కుక్కల దాడి చేసిన వాళ్ళకే అదే పిల్లిగా ఎలుకగా ఉన్నప్పుడేమో పిల్లి దాడి చేసింది, పిల్లిగా మారాను, పిల్లిగా మారిన తర్వాత ఏమో కుక్కల దాడి చేస్తున్నాయి, ఏంటి నా పరిస్థితి అని చెప్పి మళ్ళా స్వామీజీ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మునిగారు, స్వామీజీ గారు, రైతు ఒక్కసారి నా మనం ఆలకించు, నన్ను కుక్కగా మార్చాయా. సరే నువ్వు అనుకున్నట్లే జరుగును కాక కుక్క అయిపో అని చెప్పి అనగానే కుక్క అయిపోయింది. ఈ కుక్క అయిపోయిన తర్వాత తిరుగుతా ఉంది. ఒకగానొక సమయాన ఈ కుక్కరికి ఒక పులి అంటపడదు. పులి అంటపడే అరే ఏంద్రా, ఎలుకగా ఉన్నప్పుడేమో పిల్లిగా మారాను, పిల్లిగా ఉన్నప్పుడేమో కుక్క, మరి ఇప్పుడు దొరికితే సింహం పులి అమ్మట పడుతుంది, ఏంటి నా పరిస్థితి, ఏంది నా పరిస్థితి ఎలా తయారని చెప్పని మళ్ళా ఆ మునిగారు ఎక్కడున్నాడు దేవులాడుకుంటా మునిగారి దగ్గరికి వెళ్ళకే ఆడికి వెళ్ళిన తర్వాత, అయ్యా స్వామీజీ గారు, మునిగారు, ఒక్కసారి నా మనం ఆలకించాయి, ఈ ఒక్కసారి మాత్రం ఆలకించయ్యా, ఇంక నేను ఏమి అడగనయ్యా అని అలాగే ఏంటో అని చెప్పాను అన్నప్పుడు, ఇదిగో ఈ ఒక్కసారి నన్ను పులిగా మార్చయ్యా. సరే ఇదిగో ఇక నా దగ్గరకు రావద్దు నువ్వు, మళ్ళీ ఇంకా ఈ ఒక్కసారికి నేను పులిగా చేస్తాను. అయ్యా ఈ ఒక్కసారి, ఎందుకంటే పులి ఇంకా అడవికి రాదు కదా, ఇక పులి మీద దాడి చేసే జంతువు ఏది లేదు కనుక ఇక నాకు తిరిగే ఉంటుంది, పులిగా మారితే ఇక నన్ను ఎవరు ఏమి చేయలేరు అనుకుని ఈ ఒక్కసారి అంటే సరిపో, నువ్వు అన్నట్టుగా పులిగా మారుదు బాగా అంటే పులిగా మారిన తర్వాత ఇక దాని ఇష్టానుసారంగా వేటాడుతుంది, తింటా ఉంది, బ్రతుకుతా ఉంది. ఒకగానొక సమయాన
ఏంటంటే చెడలు టోపీలు పెట్టుకుని గొడుగు తుపాకులు పట్టుకొని ఆటగాళ్ళు దిగారు. ఆటగాళ్ళు దిగారట. ఆటగాళ్ళు దిగారికే ఇక వాళ్ళు ఈ పులిని పులి పెట్టడం ప్రారంభించారు. ఈ పులికెళ్ళి ఆ తుపాకులు గురి పెట్టారు. నలుగురు చుట్టుముట్టారు. వేటగాళ్ళు ఇక చంపే పరిస్థితిలో ఉన్నారు. దీనికి ఏమర్థం కాదు. ఇక అప్పుడు ఎలాగో ఒకలాగా ఆ వేటగాళ్ళ బారి నుంచి తప్పించుకొని పోయి మళ్ళా మునిగారి దగ్గర పోయి కాలం అయ్యా నన్ను దయతో కనికరించయ్యా, ఈ ఒక్కసారికి ఇక నాకు ఏ జీవితం వద్దయ్యా, నేను పులిగా బ్రతకలేనయ్యా, నా మొదటి జీవితం నాకు ఎలకగా. దేవుని బిడలుగా ఉన్నటువంటి మనము దేవుని ఈ ఆత్మీయ యాత్రలో కొనసాగుతున్నటువంటి మనము కొన్ని సందర్భాల్లో శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, వ్యాధి బాధలు వస్తాయి, శోధనలు వస్తాయి, వేదనలు వస్తాయి. కానీ ఇవన్నీ వచ్చినప్పుడు దేవుని పాదాలు పట్టుకునే అనుభవం మనకు కావాలి. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించేటువంటి ఓ గొప్ప అనుభవం నేర్చుకొని దేవుని యందు మనం భయము భక్తి కలిగి జీవిస్తూ ఉన్నప్పుడు ఆ మనకున్నటువంటి బాధలు, వేదనలు, శోధనలు, వ్యాధి బాధలు సమస్తము తొలగించగలిగినటువంటి ఆ సమర్థుడు యేసు ప్రభు మనకు ఉన్నాడని గుర్తిరిగి మనము ఒక క్రమమైనటువంటి ఒక భక్తి కలిగినటువంటి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు మనకి ఏ హాని సంభవించదని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈయన తండ్రి దగ్గర ఉన్నంత సేపు ఇతనికి ఏ హాని, ఏ ఆకలి, ఏ బాధలు ఇతనికి తెలియదు. 10 మంది రమ్మంటే వస్తారు, 10 మంది పొమ్మంటే వెళ్తారు. మన ఇంట్లో దాసదాసీలు ఉన్నారు. ఏమి కావాలన్నా పనివారు వచ్చి ఇస్తారు. కాలు కింద పెట్టకుండా సుఖంగా బ్రతికినటువంటి వ్యక్తి. తండ్రి దగ్గర శిక్ష లేదు. నేను ఒంటరిగా నా ఆస్తిని తీసుకొని వెళితే నేను శిక్షగా జీవించవచ్చు. నా సొంత ఆలోచన, నా సొంత జ్ఞానము, నా సొంత బలము చేత నేను పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవచ్చని ఈ క్రమమైనటువంటి కుటుంబం నుంచి, తండ్రి ప్రేమ నుండి, తండ్రి యొక్క కాపుదల నుండి బయటికి వెళ్ళిపోయాడు. గొప్ప ప్రమాదములో పడిపోయాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గొప్ప ప్రమాదములో పడిపోయి చివరికి తినడానికి తిండి లేక, ఉండడానికి సరైన నీడ లేక, కట్టుకోవడానికి బట్ట లేక దీనస్థితిగా దిగజారిపోయి మరలా నా మొదటి స్థానంలోకి లేక నా తండ్రి దగ్గరికి వెళితే నా తండ్రి దగ్గర అనేక మంది పనివారు తృప్తిగా తిని సంతోషపడుతూ ఉన్నారు. అనేక మంది పనివారు బ్రతుకుతూ ఉన్నారు నా తండ్రి దగ్గర. ఒకవేళ నా తండ్రి తన కుమారుని అంగీకరించకపోయినా నీ దాసులు ఒకనిగా నన్ను ఎంచుకోయా అని అడుగుదాము అని పశ్చాత్తాప హృదయంతో ఇరిగి నలిగినటువంటి మనసు కలిగి దేవుని దగ్గరికి బయలుదేరాడు. తండ్రి దగ్గరికి. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. తండ్రి దగ్గరికి బయలుదేరాడు. ఇరిగిన హృదయముతో పాడిన, నలిగిన మనసుతో వేడిన, ఇరిగిన హృదయముతో పాడిన, నలిగిన మనసుతో వేడిన, ఇంతాడు దేవుడు ఆ ప్రార్థన, కైకొంటాడు నీ సమర్పణ. ఇరిగిన హృదయముతో పాడిన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు పాడే పాట, నీవు చేసే ప్రార్థన ఇరిగి నలిగిన హృదయం కలిగి, వినయము కలిగి, దీన మనసు కలిగి నీవు ఎప్పుడైతే దేవుని పాదాలు చెంత కూర్చొని
ఆయన ముఖ దర్శనము చేస్తూ నీవు ఆయన స్తుతించినప్పుడు, ఆయన కీర్తించినప్పుడు, ఆయన సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు నీతో నివాసం చేయడానికి ఆయన ఇష్టపడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదే లూకా సువార్త 18వ అధ్యాయము 10వ వచనం. లూకా సువార్త 18:10. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయములకు వచ్చెను. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు శుంకరి. పరిసయ్యుడు నిలవబడి దేవా, నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులనైన ఇతర మనుష్యుల వ్యభిచారులైనటువంటి ఇతరు పాపం చేసే వ్యక్తుల వల్ల కాక ఈ శుంకరి వలనైన ఉండనందుకు ఈ శుంకరి వలె నన్ను ఉంచనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అసలు ఈ ప్రార్థన దేవునికి ఇష్టమైన ప్రార్థన. ఇంకా అంటున్నాడు మళ్ళీ, వారమునకు 2 మార్లు ఉపవాసము చేయుచు వారమునకు 2 మార్లు ఉపవాసం చేస్తున్నాడు అయ్యగారు. నా సంపాదన అంతటిలో 10వ వంతు నా సంపాదన అంతట్లో 10వ వంతు క్రమముగా తూచే తప్పకుండా చెల్లించుతున్నాను. తనలో తాను ప్రార్థన చేశాడు. అయితే శుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైన నన్ను కరుణించయ్యా పలికెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేశాడు? ఎంత ప్రార్థన చేశాడు ఇక్కడ? దేవా, పాపినైన నన్ను కరుణించయ్యని చిన్న ప్రార్థన చేశాడు. ఆ చిన్న ప్రార్థన కూడా ఎలాగా చేశాడంటే తన గుండె లోతుల్లో నుంచి, ఇరిగి నలిగిన హృదయంలో నుంచి దేవుని మొరపెట్టాడు. అప్పుడు యేసు ప్రభు అంటాడు, చదువుకుందా, అతని కంటే ఇదిగో ముందు చేశాడు చూసిన ప్రార్థన. సీనియర్ మోస్ట్ విశ్వాసి, సంఘ పెద్ద, వారంలో 2 సార్లు ఉపవాసం ప్రార్థన చేసేవాడు. తనకున్నటువంటి దాంట్లో 10వ భాగం ఇచ్చేవాడు. చేశాడు చూసిన ప్రార్థన. అతని ప్రార్థన కంటే అతడి కంటే ఇతడు నీతిమంతునిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని నీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇతనేమో అహంకార హృదయం కలిగి, ఆత్మీయ గర్వం కలిగి, తన గొప్పలు చెప్పుకుంటూ ఎదుటి వారిని ఏలిస్తూ చూపించేటువంటి ప్రార్థన చేశాడు. దేవుని దగ్గర ఫెయిల్ అయిపోయాడు. ఈ శుంకరి దేవుని సందులో పశ్చాత్తాప హృదయంతో, ఇరిగి నలిగిన హృదయం కలిగి, దీన మనసు కలిగి దేవుని సందులో ప్రార్థించాడు. ఏ విధంగా అంటే, దేవా పాపిని నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా. దేవా పాపిని అప
ఎప్పుడైతే దేన మనసు కలిగి దేవుని సన్నిధిలో కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ పక్షాత్తాపంతో ప్రార్థన చేయడం ప్రారంభించాడో తన ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఇదిగో అతడి కంటే ఇతడు నీతిమంతునిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు సీనియర్ ఏవో కావచ్చు, నీవు సంఘములో సంఘ పెద్దవి కావచ్చు, నీవు గొప్ప విశ్వాసము కావచ్చు, 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు 10 సంవత్సరాలు సీనియర్ మోస్ట్ భక్తుడివే కావచ్చు, కానీ నీ ప్రార్థన ఎరిగి నలిగిన హృదయం కలిగి వినయం కలిగి దేన మనస్సు కలిగి నీవు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయకపోతే నీ ప్రార్థన దేవుని సన్నిధానానికి చేరదని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కనుక నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తప్పిపోయిన కుమారుడు కూడా ఇదే ప్రార్థన చేశాడు. నీ కుమారుడుగా నేను అర్హుని కాదయ్యా, నీ దాసుల్లో ఒకనిగా నన్ను చేర్చుకొని నాకంత ఆహారం ఇస్తే చాలయ్యా అని ఇరిగి నలిగినటువంటి హృదయం కలిగి ప్రార్థన చేశాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకంలో చాలా మందికి దేవుడు సృష్టించినటువంటి భూమి కావాలి, దేవుడు సృష్టించినటువంటి గాలి కావాలి, దేవుడు సృష్టించినటువంటి నీరు కావాలి, దేవుడు ఇచ్చినటువంటి ఫలాలు కావాలి, ఆహారము కావాలి. ఆయన సృష్టిలో అన్ని అవసరమే, కానీ అన్ని అవసరత కావాలే, కానీ అవి సృష్టించినటువంటి దేవుడు అవసరం లేదట. దేవుడు సృష్టించిన అన్ని కావాలి, కానీ దేవుడు మాత్రము ఆయన ఎవరు? అల్లా రెండు కులాలకి దేవుడు, రెండు కులాలకి ఊరు వెలుపలున్నటువంటి వారి తక్కువ జాతి వారి దేవుడు. ఆయన మా దేవుడు కాదంట, కానీ యావత్ ప్రపంచాన్ని సృష్టించినటువంటి దేవాతి దేవుడు. భూమిని, ఆకాశాన్ని, గాలిని, జంతువులను, మానవుడికి కావలసినటువంటి ఫలవృక్షములను, మానవుడికి కావలసిన ఆహారాన్ని దేవుడు సృష్టించి మొలిపించి మానవుని యొక్క అవసరాలతో తీరుస్తున్నటువంటి దేవుణ్ణి కాదని వారికి ఇష్టం వచ్చినటువంటి భక్తిలో కొనసాగుతూ శాపకరమైన జీవితం జీవిస్తారు. ఈ లోక సంబంధంగా ధనవంతులు కావచ్చు, ఈ లోక సంబంధంగా ఐశ్వర్యవంతులు కావచ్చు, కానీ పర సంబంధంగా వారు దరిద్రులేని దేవుని వాక్యం సెలవిస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు కలిగినటువంటి వ్యక్తి అయినా, దేవుని కలిగినటువంటి కుటుంబమైనా, దేవుని కలిగినటువంటి సంఘమైనా అది ఆశీర్వాదకరంగా ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కీర్తన గ్రంథం 147 అధ్యాయం 3వ వచనం. కీర్తన గ్రంథం, గుండె చెదరని వారిని ఆయన బాగు చేయువాడు, గుండె చెదరని వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు, వారి గాయములను కట్టువాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరైతే నిరాశ నిస్పృహలో కృంగి కృషించిపోతూ కన్నీళ్ళే అన్నపానములుగా మార్చబడి గుండె గాయముతో హృదయ గాయమై రోదనతో ఏడుస్తూ దిక్కుదోసిన పరిస్థితిలో ఉన్నటువంటి వారిని, ఇరిగి నలిగిన మనస్సు కలిగి ఎవరైతే దేవుని సన్నిధానానికి వచ్చి ఆయన పాదాలు పట్టుకొని ఎవరైతే నీళ్లు కుమ్మరించినట్టు తన హృదయాన్ని దేవుని పాదాలపై కుమ్మరించి ప్రార్థన చేయగలిగితే ఆయన అంటాడు, గుండె చెదరని వారిని బాగు చేయగలవాడు, ఆయన పేరు నజరేయుడైన యేసు. వారి హృదయానికి గాయాన్ని మాన్పగలిగినటువంటి దేవుడు.